హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనం చాలా కథలు చెప్పుకున్నాము. అంటే ముందు ముందు చాలా ఎపిసోడ్స్‌లో మనం పిల్లలు, సభ్యత, పెంపకం, మాటలు, పిల్లల మాట తీరు, మనుషుల మాట తీరు రకరకాలు చెప్పుకున్నాం గదా! ఇప్పుడు కూడా ఈ కథ అలాంటిదే, దానికి సంబంధించింది. కాకపోతే ప్రతి కథలోనూ మనకి నీతి చెప్పేది ఏంటంటే కొన్ని పక్షులు, జంతువులు మాత్రమే. ఇక్కడేంటంటే ఒక చెట్టు మీద అనగనగా ఒక ఊళ్ళో ఒక చెట్టు, పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద ఒక చిలక. చిలకలు చక్కగా పలుకుతాయి గదా! మనం ఈ మొన్న గూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి ఆ చిలక చక్కగా అమ్మ, అమ్మ అని పిలుస్తుందట. మా చిన్నప్పుడు గూడా ఒక చిలక ఉండేది. ఆవిడ మాట వినేది. ఆ ట్రైన్‌లో జర్నీ చేసేటప్పుడు లోకల్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి కదా! ఆవిడ తీసుకొచ్చేసేది. ఆవిడందరం మేము చిలక ఆంటీ అని పిలిచేవాళ్ళం మేము స్కూల్‌కెళ్తున్నప్పుడు. ఆ బుట్టలో చిలకని తీసుకొచ్చేది. ఆ ట్రైన్ కంపార్ట్మెంట్‌లోకి రాగానే అలా ఒక రౌండేసి వచ్చేదన్నమాట కంపార్ట్మెంట్ మొత్తం. మళ్ళీ చక్కగా ఆవిడ దిగిపోయే ముందు ఆవిడ బుట్టలో కూర్చునేది వెళ్ళిపోయేది. ఎంత భలే బాగుండేది, క్యూట్‌గా ఉండేది. అలాగే ఈ ఆన్ ద వేలో రెగ్యులర్‌గా పరిచయం ఉన్న అదే టైంకి ట్రైన్ ఎక్కేవాళ్ళు. ఆ చిలక కోసం చక్కగా చిన్న చిన్న పళ్ళు అవి తెచ్చిపెడుతూ ఉండేవాళ్ళనమాట. భలే బాగుండేది. ఈ చిలకలు పలుకుతాయి. అలవాటైపోతాయి. మనుషుల్ని గుర్తుపడతాయి. చక్కగా ఇవన్నీ చేస్తాయి చిలకలు. ఈ చిలకకి 2 పిల్లలుండేవి. ఆ పిల్లలు ఏం చేశాయంటే ఒకసారి దొంగాడొచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయాడు. చిలకలు సాధారణంగా కొంతమంది పెంచుకుంటూ ఉంటారు ఇంట్లో గదా! ఆ 2 చిలకలు పట్టుకెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒక చిలక జారి పడిపోయింది. ఓ పిల్ల కింద దారిలో పడిపోయింది. దారిలో పడిపోయేసరికి ఇంటికెళ్ళి చూసుకుంటాడు. బుట్టలో ఒకటే చిలక ఉంది. అయ్యో! ఇంకోటి ఏమైందబ్బా అనుకుంటాడు. సర్లే ఒకటే ఉందనుకుని పెంచుకుంటూ ఉంటాడు. ఈ దొంగాడు గదా! ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఈ దొంగ దగ్గర ఒక చిలక పెరుగుతూ ఉంటుంది. రెండో చిలక పడిపోయిన పిల్ల ఒక మునికి దొరుకుతుంది. ఆ ముని తీసుకెళ్ళి ఆయన పెంచుకుంటాడు. ఆయన పాపం అయ్యో! చిన్నపిల్ల పడిపోయిందనేసి ఆయన ఆశ్రమంలో ఓ చెట్టు మీద పెడతాడు. చక్కగా పంజరంలో దానికి ఫుడ్ పెడుతుంటాడు. రోజు తిండి తింటోంది. ఆ ముని వాతావరణం, ఆ ముని ఆశ్రమ వాతావరణం దానికి బాగా అలవాటైపోయింది. ఈ దొంగ దగ్గర పెరుగుతున్న చిలక పిల్లకి దొంగ మాటలు, దొంగలు మాట్లాడే మాటలు, ఆహ్, వ్యవహార శైలి అవన్నీ అలవాటైపోయాయి. మరి మన ఇంట్లో పెంచుకున్నప్పుడు ఏ జంతువైనా మనం పెంచుకుంటున్నాం అనుకోండి. ఫ్రెండ్లీగా ఉంటారు కదా చాలామంది. వాళ్ళు అవి ఆ మనుషులకి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అలవాటైపోతుంటాయి. మనం ఏం చెప్తే చేస్తాయి. మనం తినేవి అవి తింటాయి. అది తెలిసిన విషయమే కదా అందరికీ. ఒకరోజు రాజుగారు గుర్రం మీద అలా వెళ్తూ ఉంటే ఈ ఎక్కడైతే దొంగ ఉండే ప్రాంతం ఉందో, నివసిస్తున్న ప్రాంతం ఉంటుంది కదా! అక్కడికి దాకా వస్తాడు ఆయన గుర్రం మీద. ఆ చిలకకి ఈయన రాజుగారని తెలీదు. కానీ పెంచిందెవరు? ఓ దొంగ గదా! పట్టుకో, కొట్టు అని అరుస్తుందనమాట. గుర్రానికి భయమేస్తుంది. ఇదేంటి చిలక ఏంటి పట్టుకోమంటుంది, కొట్టమంటుందనేసి గుర్రానికి భయమేసి పరుగున వెళ్ళిపోతుంది. గుర్రం చాలా విశ్వాసంగా ఉంటుంది. మనం కుక్కని విశ్వాసం అనుకుంటాను కానీ రాచరికంలో రాజులు పెంచుకునే గుర్రాలు చాలా చరిత్రలో కథలున్నాయి. గుర్రాలు రాజుల్ని యుద్ధంలో కాపాడిన సన్నివేశాలు చాలా ఉన్నాయి మనకి. చక్కగా గుర్రం ఏం చేస్తుందంటే రాజుగారిని తీసుకొని ముందుకు గబగబా వెళ్ళిపోతుంది. ఇక్కడేదో రిస్క్ ఉంది అనేసి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ముని ఆశ్రమానికెళ్తారు. ముని ఆశ్రమంలో చిలకుంది కదా! ఈ పడిపోయిన పిల్ల అక్కడుంది కదా! స్వాగతం, రండి, కూర్చోండి అంటుంది. ఆశ్చర్యపోతాడు. ఈ చిలకేంటి అక్కడేమో చిలకేమో చాలా డేంజర్‌గా మాట్లాడింది. ఇక్కడ చిలకేమో చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇదేంటబ్బా అనుకుంటాడు. ఇక్కడ మీకొక సామెత తెలుసో తెలీదో, ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుంది అంటారు. కదా! ఇప్పుడు ఈ గూడు చిలక. దీన్ని మన పిల్లల్ని తీసుకుందాం మనం. చిన్నప్పటి నుంచి మనం ఎలా మాట్లాడితే పిల్లలు కూడా అదే విధంగా మాట్లాడతారు. పిల్లలు నేర్చుకోరు, గుర్తుపెట్టుకోండి, ఫాలో అవుతారు. మనం పిల్లలు ఎదురుకుండా ఎదుటి మనిషికి ఎలాంటి గౌరవం ఇస్తే వాళ్ళు ఆ గౌరవంగానే మాట్లాడతారు. మనం కేవలంగా మాట్లాడితే ఇలాగే మాట్లాడాలి వీళ్ళని అని వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఇక్కడ ముని ఆశ్రమంలో పెరిగినటువంటి చిలక శాంత స్వరూపంగా చక్కగా రండి, కూర్చోండి అంది. అక్కడ దొంగవాడి దగ్గర పట్టుకున్న చిలక ఏం చేసింది? పట్టుకో అది. ఎందుకంటే దొంగడు చేసే పని అదే కదా! అది ఆ క్యారెక్టర్ చిలకకు వచ్చింది. ఈ క్యారెక్టర్ ఈ చిలక పిల్లకి వచ్చిందనమాట. ఆ ముని ఆశ్రమం శాంత స్వరూపంగా ఉండేటువంటిది. ఇక్కడ 2
ఇప్పుడు మనం ఇది దేనికి చెప్తున్నానంటే, పిల్లలు ఎదురకుండా ఎస్పెషల్లీ మాటలు నేర్చుకునే పిల్లలు. మాటలు నేర్చుకుంటూ ఉంటారు చూడండి. ఒక 6 నెలల నుంచి వాళ్ళకి ఏదో ఒక పలకటం వచ్చేస్తూ ఉంటుంది. సో, మనం ఏం పలుకుతుంటే అందుకే కొంతమంది ఇంట్లో సంగీతం పాడేవాళ్ళు ఉంటే పిల్లలు కూడా చక్కగా ఏవో ఒక రాగం పాడేస్తూ ఉంటారు. వాళ్ళేమో కీర్తన మొత్తం పాడరు. కానీ ఆ రాగంలో ఆలపిస్తూ ఉంటారు వాళ్ళు. అదేంటంటే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారనమాట. అలాగే మనం తిట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇంట్లో ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు. లేకపోతే ఆ తండ్రికి, తల్లికి గౌరవం ఇవ్వట్లేదనుకోండి, ఆ పిల్లవాడు కూడా తల్లిని అలాగే మాట్లాడతాడు. లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటి కోడల్ని ఎప్పుడు సతాయిస్తున్నారనుకోండి, ఆ పిల్లలు కూడా అదేనేమో అని నేర్చుకుంటారు. ఇందాక నేను ఇంకొక ఎపిసోడ్‌లో కూడా చెప్పాను. పిల్లల చేత ఏదో ఒకటి ర్యాష్‌గా మాట్లాడిచ్చి ఆహ్, అమ్మ అమ్మని తిట్టడమో, లేదా నాన్నని తిట్టడమో, లేదా అమ్మమ్మని తిట్టడం, లేదా నాయనమ్మని తిట్టడం, పోట్లాడటం అదేదో చిన్న ఎపిసోడ్ లాగా చేసేసి రీల్స్ పెడుతున్నారని. ఇది పిల్లలకి మనం చేసే అలవాటు. ఏ గూటి చిలక ఆ గూటు పలుకు పలుకుతుంది. ఇదేంటంటే మనం పలికించేవే. అవి ఫాలో అవుతూ ఉంటాయి. మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలాంటి భాష మాట్లాడుతున్నాము. కొంతమంది మొన్న ఒక అమ్మాయి చక్కగా శ్లోకాలు చదివేస్తుంది. ఒక మంచి స్తోత్రం చదివింది. ఎలా నేర్చుకున్నావు అని అడిగాను. మా అమ్మ పాడుతుంది అని చెప్పింది. అంటే అమ్మాయి వాళ్ళ అమ్మని విన్నది. ఎంత చక్కగా పాడిందో. అదేంటి మహాలక్ష్మి అష్టకం. ఇప్పుడు మేము కూడా చిన్నప్పుడు కూర్చోబెట్టి మాకేం స్తోత్రాలు ఎవరు నేర్పించలా. మా అమ్మమ్మ పూజ చేసుకుంటూ గట్టిగా పాడుకునేది. మా అమ్మ పాడుకునేవాళ్ళు. అవి విని విని మా నోటికి వచ్చేసాయి. చిన్నప్పుడు ఏవైతే నేను గట్టిగా నేర్చుకోవడం అంటే అదే వాళ్ళని వింటూ పెరిగామో అవి నాకు ఇప్పటికీ మొదలుపెట్టానంటే అక్కడి వరకే కరెక్ట్‌గా అయిపోతా నేను. ఆ తర్వాత నేను నేర్చుకున్నది చదువుకుంటాను నేను. ఇది ఎవరికైనా సహజమైనటువంటి ఒక లక్షణం. సహజమైన ఒక నేర్చుకునే గుణం. ఫాలో అయ్యే గుణం ఇది. కాబట్టి పిల్లలు ఎదురకుండా చాలా జాగ్రత్తగా, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా మన మాట, మన భావం, మనం పలికే తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందనుకుంటాను. దయచేసి ఈ మెసేజ్ నేను తల్లిదండ్రులకు కూడా ఇస్తున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నమస్కారం.